ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క పునరుద్ధాన దినమున దేవుని సన్నిధిలో మనం ఈ విధంగా సజీవులుగా ఉండటం దేవుడు మనకిచ్చిన కృప. మరి ఎంతోమంది ఈ రోజుని చూడాలనుకొని కూడా చూసి ఉండకపోవచ్చు. అయితే వారికంటే మనం గొప్పవాళ్ళం కాదు. కేవలం ఆయన కృప మన మీద ఉంది. మనము ఆయన కొరకు చేయవలసింది ఇంకా మిగిలి ఉంది. మన జీవితంలో రావాల్సిన మార్పు కూడా ఇంకా ఉంది. కాబట్టి ఇంకా మనం ఈ లోకంలో ఉన్నామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు మరి ఒక ముఖ్యమైనటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మాథ్యూ గాస్పెల్ 5th చాప్టర్ 48th వర్డ్స్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, ఇవి యేసు ప్రభు వారు మరి కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ప్రాముఖ్యమైన విషయాల్లో ఇది ఒకటి. ఓకే, ఆయన పలికిన మాటలు ఇవి. స్పష్టంగా ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన బోధ. బి ఏ దేర్ ఫోర్ పర్ఫెక్ట్, బి ఏ దేర్ ఫోర్ పర్ఫెక్ట్, ఈవెన్ యాజ్ యువర్ ఫాదర్ విచ్ ఈస్ ఇన్ హెవెన్ ఈజ్ పర్ఫెక్ట్. మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక, పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఉండేదరా ఉండుడినా ఉండెదరు. ఉండేదరు. ఓకే, ఓకే. సో మరి ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే బి ఏ దేర్ ఫోర్ పర్ఫెక్ట్ ఈవెన్ యాజ్ యువర్ ఫాదర్. అంటే ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేషన్ చూస్తే ఉండెదరు కాదు, ఉండండి. ఉండెదరని చెప్పడానికి లేదు కదా, ఉండండి అని చెప్తున్నాడు. సో ఇంగ్లీష్లో, తెలుగులో, అందుకే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు దయచేసి కింగ్ జేమ్స్ వర్షన్ని మీరు కనుక చదివితే సరైనటువంటి ట్రాన్స్లేషన్ మనకి దాని నుంచి ఉంది కాబట్టి, హీబ్రూ నుంచి. ఓకే, ఏమంటున్నాడంటే దేవుడు, పరలోకపు మీ తండ్రి ఎలాగైతే పరిపూర్ణుడై ఉన్నాడో, పర్ఫెక్ట్ అనే పదం వాడాడు యేసు ప్రభు వారు, ఆ విధముగా మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి. మరి పరిపూర్ణత అంటే ఏంటి? వాట్ ఈస్ బీయింగ్ పర్ఫెక్ట్? వాట్ ఈస్ బీయింగ్ పర్ఫెక్ట్? మరి ఈ పరిపూర్ణత, పూర్ణత అనే పదం మనకు తెలుసు కదా, పూర్ణత. కానీ దానికి పరి యాడ్ చేస్తే పరిపూర్ణత. శుద్ధత, దానికి పరి యాడ్ చేస్తే పరిశుద్ధత. ఇంకా చెప్పండి అట్లాంటి. అవును, చాలా ఉన్నాయండి. శోధించుట, పరిశోధించుట కదా, పాలన, పరిపాలన, ఉన్నాయా? ఇవన్నీ చాలా ఉన్నాయి పదాలు. మనం తప్పించుట లేదంటే పరితపించుట. అంటే ఈ పరి అనే పదానికి అర్థాన్ని కనుక మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే హోల్ ఆర్ కంప్లీట్లీ అంటే ఫుల్ ఎఫర్ట్ అన్నట్టు అర్థం. అంటే కంప్లీట్లీ. పూర్ణత అంటే కంప్లీషన్, అది కూడా పూర్ణ. పరిపూర్ణత అంటే అంటే ఏమాత్రం లోటు లేకుండా, ఏమాత్రం కొంచెం కూడా. శుద్ధత అంటే కూడా, శుభ్రత అంటే కూడా. కానీ పరిశుభ్రత, పరిశుద్ధత అనగానే ఇంకా ఎక్కువ మోతాదు. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా పరలోక సంబంధమైన అనుకోవచ్చు మనం. ఓకే, సో అలాంటి పదాన్ని తెలుగులో కూడా వాడారు. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అన్నారు. పర్ఫెక్ట్ అనే పదానికి అర్థాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే మన పరలోకపు తండ్రి పర్ఫెక్ట్ అంట. మనం కూడా అలాగే పర్ఫెక్ట్గా ఉండమని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. సో ఈ పర్ఫెక్ట్ అనే పదానికి అర్థం ఏంటంటే హ్యావింగ్ ఆల్ ద రిక్వైర్డ్ ఆర్ డిజైరబుల్ ఎలిమెంట్స్. ఉండవలసినటువంటి, అవసరమైనటువంటి అన్నీ కూడా కలిగి ఉండటం. ఏంటండి అది? ఏవైతే ఉండాలో అవన్నీ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ అంటారు కదా, రైట్. ఉదాహరణకి అన్నీ బాగా కుదిరినాయి అనుకోండి వంటలో, పర్ఫెక్ట్గా. ఏదైనా డ్రెస్ కానీ ఏదైనా అంత బాగుంది అనుకోండి, ఏమంటాం? పర్ఫెక్ట్గా. అంటే ఎక్కడ ఏలు పెట్టిలంటే పాయింట్అవుట్ చేయడానికి లేని పరిస్థితి, అలా ఉన్నప్పుడు పర్ఫెక్ట్ అంటారు.
లోపము లేని, ఇంకా చెప్పాలంటే అవునా, వితౌట్ ఎనీ లోపము లేని, సమగ్రమైన, ఇలాంటి అర్థాలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే ప్రిసైజ్లీ యాక్యురేట్, ఎగ్జాక్ట్. దీన్ని మనం పర్ఫెక్ట్ అనే పదానికి అర్థాన్ని మనం చూడొచ్చు. ఈ విధంగా బైబిల్లో ఉన్న పదానికి అర్థం ఎటువంటి ముడత లేదంటే మచ్చ ఏమి లేకుండా పర్ఫెక్ట్గా ఉంటాం. అలాగా మన పరలోకపు తండ్రి ఉండాలంట, మనం కూడా అలాగా ఉండమని మరి యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. సో ఈ పర్ఫెక్ట్నెస్, ఈ పరిపూర్ణత అనేటువంటి దేవుని యొక్క ఆ రూపాన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచే దేవుడు ఏమై ఉన్నాడో మనకి తెలియజేసేది బైబిల్ గ్రంథం. దేవుడు ఎలా ఉంటాడో మనకి తెలియజేసేది బైబిల్ గ్రంథం. అవునా? దేవుని గురించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ నీకు ఎక్కడన్నా కావాలయా అంటే అది ఎక్కడ దొరుకుద్ది? కేవలం బైబిల్లో, ఇంకెక్కడ దొరకదు. సో ఆయన వలె మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలంటే ఈ పరిపూర్ణత ఏంటో మనకి తెలియాలి. సో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం ఆదికాండము 17వ అధ్యాయము, జెనసిస్ 17th చాప్టర్, 1st verse, 1వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, జెనసిస్ 17th చాప్టర్ 1st verse, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. And when Abraham was 90 years old and 9, the Lord appeared to Abraham and said unto him, I am the Almighty God, walk before me and be thou perfect. చదవమ్మా. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇక్కడ ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే వాక్ బిఫోర్ మీ అండ్ బీ దో పర్ఫెక్ట్. ఇంకా చెప్పాలంటే నాతో ఉండి, నా సన్నిధిలో ఉండి నువ్వు పరిపూర్ణుడిగా ఉండు అని అబ్రహాముతో దేవుడు చెప్పినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. అంటే ఒక పాయింట్ మనకు అర్థమైంది. ఈ పరిపూర్ణత ఏదైతే యేసు ప్రభు వారు అన్నారో, పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉండులాగున మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి అని ఏదైతే చెప్పాడో యేసు ప్రభు వారు, ఆ విధంగా మనం పరిపూర్ణులుగా ఉండాలంటే మొదటిగా చేయాల్సిందేంటి? ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలోనే మనము పరిపూర్ణులుగా ఉండే అవకాశం ఉందని ఈ వచనం మనకి తెలియజేస్తా ఉంది. నిందారహితుడు అంటే పరిపూర్ణుడనే అర్థం కదా. తెలుగులో ఆ ట్రాన్స్లేషన్, తెలుగులో నిందారహితుడుగా ఉండు అంది. సో దేవుని సన్నిధిలోనే మనము ఆ పరిపూర్ణత అనేటువంటిది మన జీవితాల్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఉదాహరణ కూడా చెప్తాను మీకు. దేవుని సన్నిధిలో నాకు తెలిసినంత వరకు ఏ వ్యక్తి కూడా ఏ పాపము చేయడు. చేస్తాడండి? ఎవరన్నా చేస్తారా? చర్చిలో కూర్చొని మందు తాగటం, సిగరెట్ తాగటం, లేదంటే చెడు పనులు ఏమన్నా చర్చిలో ఎవరైనా చేస్తారండి? చేయరు కదా. గొడవలు, తిట్టుకోవటం, మర్డర్ చేయటం చేయరని మీరు అంటున్నారు. మీకు తెలియట్లా. ఒకసారి చూడండి సంఘాలు ఎట్లున్నాయో, ఎస్పెషల్లీ డినామినేషనల్ చర్చెస్. వీడియోలు చూడట్లేదా? చర్చిల్లో కొట్టుకోవటం, పాస్టర్లు వాళ్ళు వీళ్ళు 2-3 గ్రూపులు అయిపోయి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ఏ విధంగా ఉండమని కోరుకుంటున్నాడో ఆ విధంగా ఉండకుండా దానికి వ్యతిరేకంగా సాతాను సంబంధంలాగా ఈ రోజున లోకంలో అందరూ ప్రవర్తిస్తున్నారు. దేవుని సన్నిధి అంటే ఇక్కడ మనం కూర్చున్నటువంటి ఈ ప్రదేశం మాత్రమే కాదు, ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. సో మనం ఎక్కడున్నా కూడా ఆయన మనతో ఉన్నాడు, మనము ఆయన సన్నిధిలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని గనక జ్ఞాపకం చేసుకొని, ఆఫ్కోర్స్ మేము కూడా భార్యాభర్తలుగా పాస్టర్మ గారు మేము కూడా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మేము కూడా అరుచుకుంటాం. అవండి, జరగదా? జరుగుద్ది. చర్చిలో అరుచుకుంటామా? అదే పాయింట్. అక్కడ పాయింట్ ఏంటంటే దేవుని సన్నిధి అనేది చర్చి అనేటువంటి 4 గోడలు లేదంటే ఈ హాల్లోనే కాదు, ప్రతి చోట ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనము కంప్లీట్గా
మన మైండ్లో నింపేసుకొని జీవించడం మొదలు పెడతామో అప్పుడు మనం పరిపూర్ణులుగా ఉండే అవకాశం ఉంది, లేకపోతే లేదు. అందుకే అబ్రహాంతో ఏమన్నాడు, నువ్వు నా సన్నిధిలో. చదవమ తెలుగులో ఒకసారి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నా సన్నిధిలో we cannot be perfect anywhere else than in the presence of the Lord. దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యత చూడండి. దేవుని సన్నిధిలో తప్ప ఇంకెక్కడ కూడా మనం పర్ఫెక్ట్గా ఉండే అవకాశము లేదు, నిందారహితులుగా ఉండే అవకాశము లేదు. ఎందుకంటే దేవుని సన్నిధికి వస్తే ఏమవుద్ది? మన పాపాలు క్షమించబడతాయా లేదా? హల్లెలూయా. మన పాపాలు క్షమించబడినప్పుడు మనం నిందారహితులు అవుతాం. హల్లెలూయా. పాపం చేయాలనే ఆలోచన కూడా మనకు వచ్చే అవకాశము ఉండదు దేవుని సన్నిధిలో ఉంటే. హల్లెలూయా. సో ఆ దేవుని సన్నిధి ప్రతి చోట ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ లేవి కాండము 19వ అధ్యాయము, లెవిటికస్ 19th చాప్టర్, 1st and 2nd verses. లేవి కాండము 19వ అధ్యాయం 1-2 వచనాలు. And the Lord spake unto Moses, saying, Speak unto all the congregation of the children of Israel, and say unto them, Ye shall be holy, for I the Lord your God am holy. చదవమా. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీరు ఏమై ఉండాలంటండి? పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అది. సో పరిపూర్ణత అనేది ప్రారంభమయ్యేది దేవుని సన్నిధిలో. పరిపూర్ణత అనేది ప్రారంభమయ్యేది పరిశుద్ధతతో. హల్లెలూయా. ఎందుకనంటే పరిశుద్ధత అనేది దేవుళ్ళు తప్ప ఇంకెక్కడ దొరకదు. దేవుళ్ళు తప్ప ఇంకెక్కడ పరిశుద్ధత ఉందండి? లేదు. సో దేవునిలోనే పరిశుద్ధత ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధుడివిగా నువ్వు కూడా జీవించాలి అని అంటే నువ్వేం చేయాలి? నువ్వు కూడా దేవునిలోనికి రావాలి, లేకపోతే ఛాన్స్ లేదు. దేవుని సన్నిధికి రావాలి, దేవునిలోకి రావాలి. వస్తే తప్ప పరిశుద్ధత నీకు వచ్చే అవకాశం లేదు. మనందరికీ తెలుసు, ఎండాకాలం అయిపోయింది, కానీ ఎండాకాలంలో అందరూ చాలా వరకు ఏం చేస్తారండి? చల్లగా ఉండాలని ఏం చేస్తారు? ఏసీ రూమ్లోకో కూలర్ రూమ్లోకో వెళ్తారు కదా. ఆ రూమ్లోకి వెళ్తేనే చల్లగా ఉంటుంది, అవునా? ఆ రూమ్లోకి వెళ్తేనే చల్లగా ఉంటుంది. ఆ రూమ్లోంచి బయటకు వస్తే మళ్ళీ ఎండే. ఆ రూమ్లో ఎంతసేపు చల్లగా ఉంటుంది. అలాగే దేవుని సన్నిధిలో ఉన్నంత కాలం మనము కూడా పరిశుద్ధులుగా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. Until unless you are not in the presence of the Lord, there is no way that you can become holy. డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు పరిశుద్ధత. ఈ లోకంలో ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తే దొరికేది కాదు, తెల్లబట్టలు వేసుకుంటే వచ్చేది కాదు. అయ్యగారు వాళ్ళు ప్రార్థన చేసి అమ్మే తెల్లగుడ్డ ఒకటి తలకి కట్టుకుంటే వచ్చేది కాదు పరిశుద్ధత. దయచేసి గమనించండి, ఇవన్నీ కూడా మోసాలు, వ్యాపారాలు. పరిశుద్ధత అనేది ఆయన సన్నిధిలోనే దొరుకుతుంది. మనం పరిపూర్ణులం అవటానికి ఆయన సన్నిధే మనకి కావాలి. దానికి ప్రారంభము, పరిపూర్ణతలో ప్రారంభము పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఆయన మనకు అనుగ్రహిస్తే తప్ప మనకు దొరకదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనము పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ప్రతి పాపమును ఆయన రక్తం చేత కడిగి వేసి మనల్ని పరిశుద్ధులుగా. సో మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉండలాగా మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి.
ఆ పరిపూర్ణతకు ఏమేమి మరి యాట్రిబ్యూట్స్ లేదంటే క్యారెక్టర్స్ ఉన్నాయా అని చూస్తే మొదటిది మనకు కనిపిస్తుంది ఏంటి? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత మనకి రావాలి అంటే మనం ఆయనలో ఉంటేనే అది మనకి సాధ్యం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అదేవిధంగా ఇది మరి పాత నిబంధనలో చదివారు పాస్టర్ గారు కాబట్టి ఇది పాత నిబంధనలో ఉన్నది, కొత్త నిబంధనలో ఇది లేదేమో అనుకోకూడదు. ఓకే, క్రొత్త నిబంధనలో కూడా ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక. ఎందుకంటే చాలామంది చాలాసార్లు చెప్పినప్పుడు నేను పాత నిబంధన వేరు కొత్త నిబంధన వేరు అని చెప్తూ ఉంటాను. బట్ స్టిల్ పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్నిటిని ఏదైతే ప్రభువు వద్దని చెప్పాడో, అప్పుడే ఉన్నటువంటి శాస్త్రులకి పరిశీలికి చెప్పాడో అవసరం లేదో వాటిని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏవైతే ప్రాముఖ్యమైనవి ఉన్నావో అవన్నీ కూడా మళ్ళీ కొత్త నిబంధనలలో కూడా అవి చేర్చడం జరిగింది. కొత్త నిబంధనలో కూడా అవి ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదివినట్లయితే, 1 Peter 1st chapter 15th and 16th verses. But as he which hath called you is holy, so be ye holy in all manner of conversation, because it is written, be ye holy, for I am holy. చదవమ్మా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చూసారా పేతురు గారు మరి ఇందాక మనం చూసాం కదా, లేవి కాండంలో రాసిన మాటని గుర్తు చేస్తూ ఇలా రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు అండర్లైన్ చేసుకోండి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రార్థన చేసే విషయంలోనే కాదు, వాక్యం చదువుకునే విషయంలోనే కాదు, వాక్యాన్ని బోధించే విషయంలోనే కాదు, నువ్వు ఏ పని చేస్తున్నా కూడా పరిశుద్ధులుగానే ఉండాలి మనం. హల్లెలూయా. లోకము మనల్ని మనం చేసే పనుల్ని చూసినప్పుడు వారికి వ్యత్యాసం కనిపించాలా. వీళ్ళు ఏ పని చేసినా కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఏంటి అని అనిపించాలా. దానికి ఒకటైతే మనం చేస్తాం, చాలామంది చేయకపోవచ్చు, చాలామంది చేస్తారు కూడా. అదేంటంటే ఏ పని చేసినా ప్రార్థనతో ప్రారంభిస్తాం కదా. అందరు చేయరు ఆ పని. అందరు చేస్తారా? చేయరు. క్రైస్తవులు కూడా కొంతమంది, అందరు చేయరు. పక్కన వాళ్ళు ఏమన్నా ఒకళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఉంటే చేస్తారేమో, కానీ వేరే వాళ్ళు ఉంటే మనసులో చేసుకుంటారు. కాదు, ఏ పని చేసినా ఆల్ మేనర్ ఆఫ్ కాన్వర్సేషన్, సమస్త ప్రవర్తన, అన్ని ప్రవర్తనలు అంటే నువ్వు ఏమేం చేస్తున్నావు అన్ని విషయాల్లో కూడా మనము పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. ఆ పరిశుద్ధతను మనము తెలియచేయాలి. అంటే ఎప్పుడైతే మన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఆయన మనకు తెలియజేసిన సత్యాన్ని అనుసరించి జీవిస్తామో, ఇంకా చెప్పాలంటే ఆయన వాక్యమునకు విధేయత కలిగి జీవిస్తామో, అదే సమస్త విధమైన పరిశుద్ధతతో జీవించటం. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా జీవించడం అంటే ఏ పని చేసినా కూడా ఆ పనిని వాక్యానికి విధేయత కలిగి చేయాలి. వాక్యానికి విరుద్ధమైన పని ఏదన్నా ఉంటే దాన్ని మనం చెయ్యనే కూడదు. వాక్యము దేన్నైతే చేయమని చెప్తుందో దాన్ని మనం చేసినప్పుడు ఖచ్చితంగా లోకము మనల్ని గుర్తిస్తుంది, వీళ్ళు ప్రత్యేకమైన వారు అని. హల్లెలూయా. తెల్ల బట్టల వల్ల, మనం వేసుకునే పెద్ద క్రాస్ వల్ల కాదు గుర్తించాల్సింది. సమస్త ప్రవర్తన యందు దేవుని మాటకు విధేయత చూపిస్తూ జీవించినప్పుడు మనం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉంటాము. హల్లెలూయా. సో ద ఫస్ట్ థింగ్ టు బీ పర్ఫెక్ట్ ఈజ్ టు బీ హోలీ. సో
పర్ఫెక్ట్, పరిపూర్ణత. పరలోకపు తండ్రి ఎలాగైతే పరిపూర్ణుడే ఉన్నాడో మనం కూడా ఆ విధంగా పరిపూర్ణులుగా ఉండాలంటే మొదటిగా మనకు కావాల్సింది ఏంటి? పరిశుద్ధత. హల్లెలూయా. అది దేవుని సన్నిధిలోనే, దేవునిలోనే, వాక్యంలోనే దొరుకుతుంది. ఆ తర్వాత లూకా సువార్త 6వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూసినట్లయితే సెకండ్ థింగ్ రెండవ విషయాన్ని మనం చూడబోతున్నాం. మనం పర్ఫెక్ట్గా ఉండాలి పరలోకపు తండ్రి లాగా అంటే మొదటిగా మనకేం ఉండాలి? పరిశుద్ధత ఉండాలి ఆయన వలె. అది ఎలా సాధ్యం? ఆయన సన్నిధిలోనే, ఆయన ద్వారానే. ఆ తర్వాత రెండవది, మనం వి మస్ట్ బి మర్సిఫుల్. ఎలా ఉండాలి మనం? మర్సిఫుల్ అంటే ఇంకా చెప్పాలి, దయ కలిగి ఉండాలి. హల్లెలూయా. కనికరము గలవారమై ఉండాలి. దయ గలవారమై ఉండాలి, కనికరం గలవారు ఉండాలి. చూడండి ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం కనుక మనం చదివినట్లయితే, చదవమ్మా. లూక్ గాస్పెల్ 6th chapter 36th verse. Be ye therefore merciful as your father also is merciful. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉండునట్లు, మీ తండ్రి కనికరము గలవాడై ఉండునట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. మొట్టమొదటిది, మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధత ఆయన సన్నిధిలోనే మనకి దొరుకుతుంది. రెండవది, మన తండ్రి ఏమై ఉన్నాడు? ఆయన కనికరము గలవాడై ఉన్నాడు కాబట్టి మనము కూడా కనికరము గలవారమై ఉండాలి. హల్లెలూయా. సో ఈ పరిపూర్ణతలో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా పరిపూర్ణత కాదది. మన తండ్రి కనికరం గలవాడు, మనము కూడా కనికరం గలవారమే ఉండాలి. ఈ మర్సీ అనే పదానికి అర్థం మనం చూస్తే, మర్సీ అనే పదానికి అర్థం, కనికరం అనే పదానికి అర్థం చూస్తే, ఇట్స్ నథింగ్ బట్ హ్యావింగ్ కంపాషన్ ఆర్ ఫర్గివ్నెస్, అంతే. ఇంక దీనికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. జాలి, దయ, కరుణ కదా, ఇవన్నీ కూడా ఈ కనికరానికి వస్తాయి. ఎట్లాంటి వాడినైనా చూడండి ఒకసారి. అంటే ఇది అందరిలో ఉండదు, క్రైస్తవుల్లో ఉంటుంది, ఖచ్చితంగా చెప్పగలను నేను. వాడు ఎంత చెడ్డోడు, ఎంత భయంకరమైన వాడు, ఎంత రౌడీ అయినా కానీ వాడిని కనుక 10 మంది కొడతా లేకపోతే వాడిని పొడిస్తే అని చేస్తాను, మనకేమనిపిస్తుంది? అయ్యో అనిపిస్తా లేదా? అంతకుముందు వాడు చేసినవి ఎలాంటి పనులైనా చెడ్డవైనా కూడా మనకేమనిపిస్తుంది? అయ్యో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రభు యొక్క కనికరం మనలో ఎక్కడో ఉంటుంది, కొంచెం కదా ఉంటుంది. కొంతమందికి ఉండదు అది. వాడు అది చేసాడు, అట్లాగే సావాలాడు అంటారు కదా. అంటే జనరల్గా ఈ క్షమించటం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, లేదంటే ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో, అది క్రైస్తవ్యంలో తప్ప ఇంకెక్కడ లేదు. దుష్ట శిక్షణ, శిష్య రక్షణ, ఇది హిందూ ధర్మంలో. దుష్టుడిని ఏం చేయాలా? శిక్షించాలా, శిష్యుడిని రక్షించాలా. కానీ క్రైస్తవంలో అలా కాదు. హల్లెలూయా. ఎలాంటి వాడినైనా కూడా క్షమించటం. హల్లెలూయా. ఈ కనికరం అనేటువంటి, ఈ కంపాషన్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి గుణము నీలో లేకపోతే క్రైస్తవుడిగా నీవు పరలోకపు తండ్రి ఎలాగైతే పరిపూర్ణుడై ఉన్నాడో నీవు కూడా అలా పరిపూర్ణుడు అయ్యే అవకాశము ఉందా లేదా? లేదు. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. మాథ్యూ గాస్పెల్ 5th chapter 7th verse. కనికరము గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, ధన్యులు, వారి కనికరము పొందుదురు. Blessed are the merciful, for they shall obtain mercy. Hallelujah. మనం ఎంత కనికరము కలిగి ఉంటే అంత కనికరాన్ని మనం మరలా దేవుని నుంచి పొందుకుంటాం. ఆమేన్.
సో యేసు ప్రభు వారు అంటున్నారు, మనము పరలోకపు తండ్రి వలె పరిపూర్ణులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆ పరిపూర్ణతలో మనకి తెలుస్తున్న విషయాలు ఏంటంటే, మొదటిది పరిశుద్ధత, రెండవది కనికరం, జాలి, దయ. మనకి ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో మన క్రైస్తవ కుటుంబాల్లో బయట వాళ్ళ మీద జాలి చూపించేస్తూ ఉంటాం కదా, సొంత వాళ్ళ మీద అసలు. చాలా చూస్తూ ఉంటాను నేను, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తూ ఉంటా. బయటోడు లేదా అవసరం లేనివాడి మీద చాలా లేనిపోని జాలి చూపించేస్తుంటారు. వాడికి అవసరం లేకపోయినా వాడికి ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పండి, డబ్బునోడికే డబ్బునోడు ఇస్తూ ఉంటాడు. ఒక డబ్బునోడు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు ఆలోచించండి, ఫ్రూట్స్, స్వీట్స్ డబ్బాలు తీసుకొని వెళ్తాడు. ఓ బీదోడి దగ్గరికి అట్ట వెళ్ళాడే. చాలా చాలా దారుణమైనటువంటి ప్రవర్తన అది. ఈ బ్యాచ్ అంతా నరకానికి వెళ్ళే బ్యాచే. జాగ్రత్తగా వినండి. అందుకే ఇట్లాంటి చెప్తాను కాబట్టి నేను ఎవరికి నచ్చను. ఓకే, ఇదే సత్యం, ఇదే బైబిల్ చెప్తా ఉంది. కనికరము నీకు ఉండాలి, జాలి నీకు ఉండాలి, దయ నీకు ఉండాలి, క్షమించగలగాలి నువ్వు. అప్పుడే నువ్వు కూడా ఆ కనికరాన్ని పొందుకుంటావు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, హీబ్రూస్ 8th chapter, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. Hebrews 8th chapter 12th verse. For I will be merciful to their unrighteousness and their sins and their iniquities will I remember no more. నేను వారి దోషముల విషయమై. చూడండి, మన ప్రభువు, మన దేవుడు ఎంత పరిశుద్ధుడో అంత కనికరము గలవాడు. ఏమంటున్నాడు ఆయన? చూడండి, చదవమ్మా. నేను వారి దోషముల విషయమై, మన దోషాలు, మన పాపాల విషయములో దయ కలిగి, కనికరము కలిగి, వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చున్నాడు. ఏందండి ఇది? నాకు అర్థం కాల. లేడీస్కి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ కదండి. లేడీస్కి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ మనం అనుకుంటాం. ఈ ప్రపంచంలో అత్యంత తెలివిగలవాడిని మీరు చూపిస్తే, లేదంటే బ్రెయిన్ ఇది గుర్తుపెట్టుకోవటం అంటారు కదా, ఉన్నారు వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఉన్నారు. నెంబర్స్ కానీ ఒక 100 digits నెంబర్స్ చెప్పేయటం చూసి, వాళ్ళకంటే లేడీస్ గొప్ప. ఎందుకనంటే అసలు ఎప్పుడో ఎక్కడెక్కడయో అన్నీ ఉంటాయి మైండ్లో. టైం రాగానే తీస్తారు, ఆ పాయింట్ తీస్తారు. అసలు మనం మర్చిపోతాం. అసలు మీకు గుర్తు అట్లా మనం కానీ మిగిలిన మర్చిపోతాం. అసలు అది అప్పుడు అట్లా అన్నావు కదా నువ్వు అంటారు. అయిపోయింది కథ. నిజంగా అని ఉంటాం. అప్పుడు ఏదో తప్పు చేస్తుంటాం, తిట్టుంటాం, ఏదో చేసి ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ సర్దుకొని మామూలు అయిపోతాం. కానీ దయచేసి అమ్మ, లేడీస్ గుర్తుపెట్టుకోండి, ప్రభు ఏమంటున్నాడంటే, నేనైతే వారి పాపాలు కానీ వారి దోషాలు కానీ ఏవి నేను, ఏమంటున్నాడు దేవుడు, అమ్మా మళ్ళీ 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 గుర్తు చేసి తిడతాను అంటున్నాడా? చెప్పాలా? లేడీస్ చేసే పని ఇదే. భర్తలు భరించలేకపోయే పరిస్థితి ఏదైనా ఉందంటే ఇదే, మేజర్గా ఇదే కదా. కొత్త అవసరంలో వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్, పాతవి చాలు. రోజుకి ఒక్కసారన్నా మేజర్ ఇష్యూ ఒకటి ఉంటుంది నాకు తెలిసి. చాలా ఉంటాయి ఇష్యూస్, మేజర్ ఇష్యూ ఒకటి ఉంటుంది. ఆ ఇష్యూ మాత్రం రోజుకి ఒక్కసారన్నా ఏదో ఒక టైంలో అది రిపీట్ అవుద్ది. దయచేసి మానేయండి. దేవుణ్ణి పోలి జీవించాలి కదా. ఆయన ఎలాంటి కనికరం కలిగి ఉన్నారు, మీరు కూడా దయచేసి అలాంటి కనికరం కలిగి ఉండండి లేడీస్. ఎందుకంటే లేడీస్ ఎక్కువ భక్తి పరులు. ఇది కూడా ఉంది మళ్ళీ ఇందులో, మళ్ళీ తేడా లేదు. భక్తి ఎవరికి ఎక్కువ ఉంటుందా దేవుడి మీద, సంఘానికి ఎక్కువ ఎవరు వెళ్తారాయా, లేదా ప్రార్థన ఎక్కువ ఎవరు చేస్తారాయా అంటే కూడా లేడీసే మళ్ళీ. కానీ ఈ విషయంలో మీరు దెబ్బతింటున్నారు. సాతాను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. దయతో దీన్ని చేతులు జోడించి చెప్తా ఉన్నాను, మీరు దయచేసి ఆ పని చేయబాకండి. ప్రభు మర్చిపోయాను అంటున్నాడు. మళ్ళీ చదవమ్మా క్లియర్గా, అర్థం కాకపోతే అండర్స్టాండ్ చేసుకొని ఆ వచనం బై హార్ట్ చేసుకోండి.
నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి నా పాపాలైతే నాకు తెలిసి ఈ వాక్యం ప్రకారంగా ప్రభు అన్ని క్షమించేశాడు, పైగా వాటిని జ్ఞాపకం చేసుకోవట్లేదు. దయచేసి నేను ఎవరెవరి ఎడల ఏ విధంగా తప్పుగా ప్రవర్తించానో వాళ్ళు కూడా దయచేసి మర్చిపోమని కోరుకుంటున్నాను. ఆమేన్. అంతేనా? అలాగే మనం కూడా ఎవరైనా మన ఎడల చేసిన వాటిని ఏం చేయాలి? మనం గుర్తుపెట్టుకొని జీవితాంతం దాన్ని పగబెట్టుకోవాలా? ఇది అసలైన కనికరం, ఇది అసలైన జాలి, దయ. ఇది దేవుని గుణం. ఈ దేవుని గుణాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు దావీదు ఎంత గొప్ప దేవుడు అంటే, మన దేవుడు ధర్మశాస్త్రం ఉన్న సమయంలో ఈ తప్పు చేస్తే ఈ శిక్ష అనేటువంటి ఖచ్చితమైన ఆజ్ఞలు ఉన్నటువంటి సమయంలో కూడా దావీదు లెక్కకు నా పాపములు నా తల వెంట్రుకలు మించిపోతున్నాయి అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. అంటే అన్ని పాపాలు చేశాడు దావీదు, అయినా కూడా దావీదుని దేవుడు క్షమించాడు. శాశ్వత కాలపు కృపను దావీదుకు చూపించాడు. దానికి కారణం ఏంటో తెలుసా? మీకు వచనాలు చెప్తాను, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇంకా చాలా చోట్ల ఉండొచ్చు. కీర్తనల గ్రంథము 103:8. ఇప్పుడు తీస్తే సమయం సరిపోదు కాబట్టి ఇంటికి వెళ్తారు చూసుకోండి. 103:8, 116:5, 117:2 ఇట్లా అనేక చోట్ల ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నీ కనికరము నా మీద ఉంచు. ఇప్పుడు చెప్పిన వచనాలు కాకుండా ఇంకా అనేక చోట్ల నీ కనికరము నా మీద ఉంచు అని ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే చూడండి, ఇంకా ముందుకెళ్ళి నీ కనికరాన్నే నేను కోరుకుంటున్నానయ్యా, నీ కనికరం లేకపోతే నేను బ్రతకలేను అనే విధంగా 26:11 కీర్తన 26:11, 41:4, 41:10, 56:1, 57:1, 67:1, 86:3, 119, 58, 119, 32 ఇక ఇలా చూసుకుంటే, అంటే ఎన్నిసార్లు అతను దేవుని కనికరాన్ని కోరుకున్నాడు చూడండి. అయ్యా నీ కనికరమే నాకు కావాలయ్యా, నీ కనికరాన్ని నా మీద ఉంచాయా అని కోరుకున్నాడు. ఎందుకంటే ఆ కనికరము ఎలాంటిదంటే మన పాపములను క్షమించడమే కాకుండా దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయేటువంటి కనికరం. హల్లెలూయా. సో రెండవ పరిపూర్ణతలో రెండవ ఏమంటారు గుర్తుగా మనకి, అంటే ఆయన క్యారెక్టర్స్లో పరిపూర్ణతకు ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏవుతున్నాయో, గుణాలు ఏవుతున్నాయో, వాటిలో రెండవదిగా మనం చూస్తుంది కనికరం. ఈ కనికరాన్ని గనక మనం కలిగి లేకపోతే మనము మన పరలోకపు తండ్రిలాగా పరిపూర్ణులము కాము. యూ హ్యావ్ టు ఫర్గివ్ సమ్వన్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ ఫర్గెట్. నువ్వు ఎవరైతే నీకు భయంకరమైనటువంటి బాధను కలిగించారో వారిని నువ్వేం చేయాలి? క్షమించాలి. క్షమించి మర్చిపోవాలి. అది కనికరం. అర్థమైందా? కనికరం అంటే అయ్యో పాపమని మంచినీళ్ళు ఇవ్వటమో, అయ్యో పాపమని ఇచ్చేయటమో అది మాత్రమే కాదు. అది కూడా దయాజాలి వీటి కింద వస్తాయి. కానీ దేవుని గుణమైనటువంటి కనికరం ఏదైతే ఉందో, పరిపూర్ణతలో ఒకటైన గుణమైనటువంటి కనికరం ఏదైతే ఉందో, అదేంటంటే అన్కండిషనల్గా కంప్లీట్గా క్షమించి మర్చిపోవటం. ఈ గుణం మనం కలిగి ఉండాలి. ఇది లేకపోతే చాలా ప్రమాదం. ఒకసారి మనం చూసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉంటారు. చూడండి లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే,
And the publican, standing afar off, would not lift up so much as his eyes unto heaven, but smote upon his breast, saying, God be merciful to me, a sinner. చదవమ్మా. పరిసయ్యుడు నిలువబడి దేవా నేను చోరులను నేను చోరుడను, అన్యాయస్తుడను, వ్యభిచారులైన ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను. అమ్మా నేను 13వ వచనం చదవమ్మా. 13 అయితే జాగ్రత్తగా. చాప్టర్ 13th verse 13 అమ్మా. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇంగ్లీష్ లో చూస్తే గాడ్ బి మర్సిఫుల్, అయ్యా నీ కనికరాన్ని నాకు చూపించని ప్రార్థన. ఆ పైన మరి శాస్త్రి యొక్క ప్రార్థన మనం ఫారిసీయుడి యొక్క ప్రార్థన చూడొచ్చు, పరిసయ్యుడి యొక్క ప్రార్థన చూడొచ్చు. వాడేమంటున్నాడంటే పరిసయ్యుడు, ద ఫారిసీ stood and prayed thus with himself, God, I thank thee that I am not as other men are, extortioner, unjust, adulterers, or even as a publican. అతనేం ప్రార్థన చేస్తున్నాడు చూడండి. పరిసయ్యుడు, అయ్యా నేను వాళ్ళలాగా చెడ్డోడిని కాదు, వీళ్ళ అంటే వాడు మంచోడుగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, సెల్ఫ్ రైచియస్నెస్, దట్ ఈస్ సిన్. ఈ పక్కన ప్రార్థన చేసుకున్న అతను కూడా చూస్తూ అట్టంటి వాడిని కూడా కాదంటున్నాడు అక్కడ. నాట్ యాజ్ పబ్లికన్ ఈవెన్ అంటున్నాడు. ఆ శుంకర్ లాంటి వాడిని కూడా కాదయ్యా నేను అంటున్నాడు దేవుడితో. కానీ శుంకర్ చేస్తున్న ప్రార్థన, అయ్యా నీ కనికరాన్ని నాకు ప్రభు ఇది చెప్పి ఈ శుంకరి ప్రార్థన గొప్పది అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో whenever we sin or whenever we come to the presence of the Lord, we must seek his mercy. ఆయన కనికరాన్ని మనం కోరుకోవాలి. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి కనుక మనం చూస్తే, మాథ్యూ 18 చాప్టర్ ఫ్రమ్ 21st verse మనం చూసినట్లయితే, ఇక్కడ పేతురు యేసుప్రభుని అడుగుతాడు, అయ్యా ఎన్నిసార్లు మేము క్షమించాలి? మీకు ఎందుకని ఈ విషయం గురించి ఎక్కువగా మీకు చెప్తున్నానంటే, దేవుడు ఎందుకు మనకి ఈ విషయం గురించి ఎక్కువగా చెప్తున్నానంటే, పాస్టర్ గారు అనేసారు ఆల్రెడీ, ఇదే చాలా కష్టమైన పని. మనం అనుకుంటాం క్షమించడం అనేది అన్నిటికంటే కష్టమైన పని, అన్నిటికంటే ఎక్కువ శక్తి కావాల్సింది క్షమించడానికే. ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ యూ కెన్ డూ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ టు ఫర్గివ్ సమ్వన్. యేసుప్రభు వారు ఆ యొక్క మంచం మీద నలుగురు మోసుకొని తీసుకొచ్చారు ఒక అతన్ని చూసి ప్రభు అన్నాడు, నీ పాపములు క్షమించబడి అన్నప్పుడు అక్కడున్న శాస్త్రులు పరిచయాలు ఏమన్నారు తెలుసా? అతన్ని క్షమించడానికి నీకు అధికారము అంటే ఏంటి దాని అర్థం? క్షమించడం అనేది అంత గొప్ప విషయం, అంత గొప్ప పని దేవుడు మాత్రమే చేయగలిగింది. అధికారముతో కూడింది, శక్తితో కూడింది క్షమించడం అనేది. ఏదో హోమ్ ఫటిష్ అనగానే కింద పడి అది ఎన్ని తూచి నమ్మాకండి దయచేసి. క్షమించటమే అత్యంత అధికారముతో కూడింది, లేదంటే దేవుని యొక్క గుణాలలో అత్యంత ప్రధానమైన గుణం పరిశుద్ధ తర్వాత క్షమించటం. ఇక్కడ మనం చూస్తే పేతురు అడుగుతాడు అనమాట, అయ్యా మరి ఎన్నిసార్లు క్షమించాలి నేను నా సహోదరుడు అంటే, 7 సార్లు అని అడిగితే 7 కాదు 70 × 7 అని చెప్తాడు ఆయన. అని చెప్పి ఆ తర్వాత ఆయన ఒక ఉపమానం చెప్తాడు. ఆ ఉపమానంలో ఏం చెప్తాడంటే, ఒక రాజు లెక్కలు చూసుకుంటున్నాడంట. ఏం చూసుకుంటున్నాడు? లెక్కలు. అకౌంటెంట్ని పిలిపించి లెక్కలు చెక్ చేస్తుంటే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి కనిపించారు. అరే వాడిని పట్టుకురంటారా, వాడు చాలా కాలమైన డబ్బులు ఇవ్వలేదు. వాడిని పిలిపిస్తే వాడు వచ్చి, అయ్యా నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఇవ్వని కాళ్ళ మీద పడిపోయి, అయ్యా దయ చూపించాయా, కనికరించా, కొంత టైం ఇయ్యా అంటే, పాపం ఈయన కనికరం చూపించి ఏం చేశాడు రాజు? సరే పో అని వదిలేయటమే కాకుండా వాడి పరిస్థితి చూసి పాపం సరే అప్పు కొట్టేస్తున్నా అన్నాడు. హ్యాపీ కదా?
అప్పు కొట్టేశాను కానీ హ్యాపీ కదా, హ్యాపీగా ఇంకేంది, అప్పుకి టైం కాదు, కొట్టేశాడు. హ్యాపీగా బయటికి వెళ్ళిపోతా ఉంటే దారిలో వీడికి డబ్బులు ఇవ్వాల్సినోడు కనిపించాడు. ఏమండి, వీడికి డబ్బులు ఇవ్వడు కనపడగానే ఏం చేశాడు వాడు? తెలంగాణ గల్లబట్టాడు. అదే రాసింది బైబిల్లో, చదవండి. కాలర్ చొక్కా గొంతు పట్టుకున్నాడు. కాలర్ కాదు, గల్లా అంటే ఏంటి? గొంతు. కాలర్ పట్టుకోవడం కాదు, గల్లా పట్టుకో. మీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత గొంతు పట్టుకొని అని ఈడ్చి లాగి, అరే నా డబ్బులు ఇప్పుడు కడతావా లేదా? అతను అక్కడ ఇవ్వాల్సింది రాజుకి ₹1,00,00,000. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఈజీకి అర్థం అవ్వాలి. ₹1,00,00,000 ఇవ్వాలి రాజుకి. ₹1,00,00,000 ఇవ్వాలితే రాజు పాప వాడి పరిస్థితి చూసి జాలిపడి క్షమించి వదిలేశాడు, అప్పు కొట్టేశాడు. వీడు బయటకు వచ్చాడు, వీడికి ₹100 ఇవ్వాల్సిన కనిపించాడు. ఎంత క్షమించింది? ఎంత ఇవ్వాల్సింది? ఎంత? 100 గొంతు పట్టుకున్నాడు. గొంతు పట్టుకొని ఇస్తావా చస్తావా అంటే, అయ్యా క్షమించా, కొంచెం టైం లేదు, ఛాన్స్ లేదని చెప్పి తీసుకెళ్ళి వీడు నాకు డబ్బులు ఇవ్వాలని ప్రూఫ్ పెట్టి వాడిని జైలు లేపించేశాడు. ఈ విషయం అందరూ చూశారు. అందరూ చూసి ఆ రాజుకి చెప్పారు, అయ్యా నువ్వేమో ఆయన్ని క్షమించి బయటికి పంపించావు, వాడెళ్ళి అట్ట చేశాడని. కానీ ఈ రాజుకి ఎట్లా ఉంటుంది? రాజుకి ఆయన పిలిపించి, ఎరా నేను నీకు ₹1,00,00,000 క్షమించానే, నువ్వు ₹100 వదిలేకపోయావా? పదరా అని చెప్పి వాడిని కూడా లోపలేసేసి వాడిని విడిపించేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నేను చెప్తుంది కదా, యేసుప్రభు చెప్పిందే మీకు అర్థమయ్యేలా చెప్పాను నేను. చెప్పి ఈ కథ చెప్పి యేసుప్రభు ఏమన్నాడు చూడండి ఒకసారి. 35వ వచనం చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మీలో ప్రతివాడును సో likewise shall my heavenly Father do also unto you, if ye from your hearts forgive not everyone his brother and their trespass. అండర్లైన్ చేసుకోండి అమ్మా దయచేసి. లేడీస్ ఎక్కువగా ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలుసు లేడీస్ గురించి. మీలో ప్రతివాడును, ప్రతి భర్తకి తెలుసు. చదమ్మా. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల, అంటే కంప్లీట్ గా క్షమించాలి, మర్చిపోవాలి. క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. మనం చేసే అదో పనులన్నీ దేవుడు క్షమిస్తాడు. క్షమించాలి. మనం మాత్రం వేరే వాళ్ళని ఏమండి క్షమించమా? పాస్టర్ గారు మీరు ఎన్నో చెప్పండి, ఈ విషయంలో మాత్రం మేము కౌన్సిలింగ్ చేస్తుంటాంగా, పాపం గొడవలు అవుతున్నప్పుడు వెళ్తాంగా. ఎన్నన్నా చెప్పండి పాస్టర్ గారు, ఆ విషయంలో ఈయన మాత్రం క్షమించాలంటావా? నేనేమంటా తెలుసా అమ్మా, నరకానికి వెళ్తామంట. అనగా నేను నచ్చను. అలా కాకుండా ఆమె దగ్గరికి వెళ్ళి కాసేపు ఆమె సైడ్ మాట్లాడి కాసేపు ఇటు వచ్చి మాట్లాడి, చాలా మంది అట్లా చేస్తుంటారు. నేను అట్లా చేయను. నువ్వు క్షమించకపోతే నరకానికి వెళ్తామా, బైబిల్లో అది రాసింది అనగానే ఇక కట్టు అక్కడతో మనల్ని పిలవరు ఇంటికి. బ్రదర్కి కొంచెం అనుభవం ఎక్కువ ఉన్నట్టుంది. చూసావా? నిజంగా నేను కూడా విన్నా 2-3 సార్లు ఈ మాట నేను కూడా 2-3 సార్లు విన్నా. వెళ్తామండి నరకానికి వెళ్తాం ఏంటంట. దయచేసి అమ్మలారా అయ్యలారా, దయచేసి మీరేం చేయాలా? పరిపూర్ణులుగా ఉండాలా. పరిపూర్ణులుగా ఉండాలంటే ఏం చేయాలా? క్షమించి మర్చిపోవాలా. యేసుప్రభు దేవుని కనికరాన్ని చూసాం, మనుషుల కనికరంగా. దేవుని కనికరం గుణం ఏంటది? క్షమించి దాన్ని క్షమించకపోతే ఏం జరుగుతుందో కూడా రాశాడు దేవుడు. ఈ రాజులాగే నా తండ్రి కూడా చేస్తాడు అన్నాడు యేసుప్రభు అన్నాడండి. ఈ మాటలు స్వయంగా యేసుప్రభు పలికిన మాటలండి ఇవి. ఈ ఫైనల్, వీటికి ఇంక మార్పు లేదు ఇంకా. కానీ వీటిని ఎవరు చెప్పేవాళ్ళు లేరు, వీటి గురించి స్ట్రెస్ చేసి బోధించేవాళ్ళు లేరు, వీటిని ఎవరు పాటించట్లేదు, ఏదో లైట్ తీసుకుంటున్నారు, ఆఖరికి పోతారు నరకానికి. దయచేసి వెళ్ళకూడదు మనం. ఆమెన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం కూడా ఒకసారి చదవండి. Ephesians 4th chapter 32nd verse. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, and ye be kind one to another, tender hearted, forgiving one another, even as God for Christ's sake hath forgiven you.
ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అయిపోయిందండి. ఇంకా సమస్య లేదు. దేవుడు ఎలా క్షమించాడు? క్షమించి మరచిపోయాడు. దయచేసి మనం కూడా క్షమించి మర్చిపోతాం. సో ఇది ఒక రెండో గుణం. దేవుడు పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉండేలాగున మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలని యేసు ప్రభు కోరుకున్నారు, చెప్పారు. ఆ విధంగా మనం ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి, రెండవది కనికరం ఉండాలి. మూడవది చూద్దాం. మూడవది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీన్ని కూడా క్రైస్తవులు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. మూడవది ఇదేంటంటే to warn and preach and teach, or to teach or preach and warn. ప్రకటించుట, బోధించుట, హెచ్చరించుట, ఈ మూడు కూడా మనం చేయాలి. ఈ మూడు చేస్తేనే పరిపూర్ణతలో మనం ఉన్నట్టు. హల్లెలూయా. ఒకసారి వచనాన్ని చదివి తర్వాత లోతుగా వెళదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం మనం చదివినట్లయితే, కొలసియన్స్ 1st chapter 28th verse, whom we preach, warning every man and teaching every man in all wisdom, that we may present every man perfect in Christ Jesus. చదవమ్మా. ప్రతి మనుష్యుని చూడండి, ఒకళ్ళకి కొంతమందికి కాదు, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి సంపూర్ణులు అంటే పరిపూర్ణులుగా, అంటే ప్రతి మనిషిని పరిపూర్ణులుగా చేయటం కోసం ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. ఇక్కడ చూడండి, పౌలు గారి యొక్క వేదన, పౌలు గారి యొక్క ఆశ, పౌలు గారి యొక్క గోల్ ఏంటంటే ప్రతి మనిషిని పరిపూర్ణులుగా చేసి యేసు ప్రభు ఎదుట నిలబెట్టాలంట. అది ఆయన ఆశ. యేసు ప్రభు కోరుకున్నదే ఇది కూడా, మనందరం కూడా పరిపూర్ణులుగా ఉండాలని కదా పౌలు గారి ఆశ కూడా అదే. దానికోసం ఏం చేశాడంటే ఆయన, చదవమ్మా. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా పరిపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో, చూడండి, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు. ఏమేం చేస్తారండి? బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనుష్యునికి ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. సో బీయింగ్ పర్ఫెక్ట్, తండ్రి అయిన దేవుడు కూడా, మన దేవుడు కూడా ఈ గుణం కలిగి ఉన్నాడని చెప్పడానికి పెద్ద ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. స్టార్టింగ్ నుంచి ఉంటాయి. చూసారా? ప్రకటించడం అంటే ఏంటి? చెప్పటం, తెలియజేయటం కదా. ప్రకటించడం అంటే తెలియజేయటం. టీచ్ చేయటం అంటే ఏంటి? బోధించడం అంటే ఏంటి? ఇంకా స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పటం. హెచ్చరించడం అంటే, వార్నింగ్ అంటే హెచ్చరించటం కదా. యేసు ప్రభు వారు, మన తండ్రి అయిన దేవుడు ఆదాముని చేసినప్పుడు ఆదాముకి చాలా విషయాలు ఆయన చెప్పాడు కదా. చెప్పాడు లేదా? ఆదాముకి చెప్పాడు, ఆదాము అవ్వలకు కూడా కలిపి చెప్పాడు. ఏమేం చేయాలో చెప్పాడు కదా. మీరు 1వ అధ్యాయం చదవండి, 2-3 అధ్యాయాలు చదవండి. అదేవిధంగా వారికి చెప్పటం జరిగింది, బోధించడం కూడా జరిగింది. ఏం చెప్పాలి చక్కగా స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత హెచ్చరించాడు కూడా కదా. హెచ్చరించాడా? ఏమని హెచ్చరించాడు? ఆ ఏదెను వనములో, తోటలో ఆ మధ్యలో చెట్టు ఉందే, ఆ పండు మీరు తినద్దు, తింటే చస్తారంటే ఏంటది? హెచ్చరిక కదా. అంటే దేవుని గుణం ఏంటి? ఆయన చెప్తాడు, ప్రకటిస్తాడు, బోధిస్తాడు, అదేవిధంగా హెచ్చరిస్తాడు కదా. ఆ తర్వాత ఆదాము అవ్వల జీవితంలోనే కాదు, మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము జీవితంలోనే కాదు, ఆ తర్వాత భార్య భర్తలైన తర్వాత వారి జీవితాల్లోనే కాదు, ఆ తర్వాత మనం చూస్తే ఇజ్రాయేలీల విషయంలో కానీ, బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా దేవుడు తన ప్రజలకు ఆయన ప్రకటించాడు, బోధించాడు, హెచ్చరించాడు కదా ప్రవక్తల ద్వారా. హల్లెలూయా.
ఈ ఇంపార్టెంట్ థింగ్ని కూడా ఈరోజున క్రైస్తవులు మిస్ అయిపోతున్నారు. నేను నా కుటుంబం రక్షించబడ్డాం అనుకుంటున్నారు, నేను నా కుటుంబం ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం చాలనుకుంటున్నారు, నేను నా కుటుంబం ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం చాలనుకుంటున్నారు, నేను నా కుటుంబం ఏ తప్పు చేయకుండా జీవిస్తున్నాం చాలనుకుంటున్నారు. కానీ పరిపూర్ణతలో భాగమైనటువంటి ప్రకటించుట, బోధించుట, హెచ్చరించుట అనేటువంటి ఈ 3 పనులు గనక నువ్వు చేయకపోతే పరిపూర్ణుడు కాదు నువ్వు. హల్లెలూయా. పరలోకపు తండ్రి ఎలాగైతే పరిపూర్ణుడై ఉన్నాడో అలాగే సో ఆ పరిపూర్ణతలోనికి ఒక మనిషి వెళ్ళాలి అని అంటే ఈ 3 జరగాలనే కదా పౌలు గారు రాసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తు ఎదుట పరిపూర్ణుడిగా నిలవబడాలని మేము ప్రతి మనిషికి, నచ్చిన వాళ్ళకో, పక్కింటి వాళ్ళకో, తెలిసిన వాళ్ళకో, ఒక మోస్తరుగా ఒప్పుకుంటారు అనుకునే వాళ్ళకో మాత్రమే కాదు, ప్రతి మనిషికి ప్రకటిస్తూ ఉన్నాం, ప్రతి మనిషికి బోధిస్తూ ఉన్నాం, ప్రతి మనిషిని హెచ్చరిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మీరు చేస్తున్నారు ఆ పని? నేను ఆ పని చేసి 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 ఈ రోజున చెప్పాలంటే ఆల్మోస్ట్ చేతి వేళ్ల మీద, అంటే ఈ ఫీల్డ్ 10 ఉన్నాయి కదా, ఆ 10 వేళ్ల కంటే తక్కువ మందికే నేను ఇష్టం ప్రపంచంలో. ఈ పని చేసి 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 ఏ స్థితికి వెళ్ళిపోయానంటే ఈ 10 వేళ్ళు ఉన్నాయి కదా, 10 మంది కూడా ఉంటారు నాకు తెలిసి నన్ను ఇష్టపడేవాళ్ళు. ఎందుకంటే అందరికీ చెప్తా, అందరినీ హెచ్చరిస్తా. ఎవరిని ఒప్పుకుంటున్నారండి ఈ రోజున హెచ్చరిస్తే? ఒప్పుకోవట్లా. కానీ మనం ఆ పని చెయ్యాలి. అది దేవుని గుణం. దేవుడు మనకి చెప్పకుండా, తెలియజేయకుండా, హెచ్చరించకుండా శిక్ష వేసేస్తే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. అవునా కదా? సిగ్నల్ లైట్ పెట్టలా, సిగ్నల్ లైట్స్ పనిచేయట్లా, నువ్వు వెళ్ళిపోయావు, నీకు ఫైన్ వేస్తే ఒప్పుకుంటావా? అవి పని అసలు ఆన్లో లేవండి. ఏ సిగ్నల్ లేవు. సిగ్నల్ ఉంది, వెళ్ళకూడదు, యూటర్న్ లేదని ఆ బోర్డు పెట్టాడు, యూటర్న్ తీయకూడదని బోర్డు పెట్టాడు, నో పార్కింగ్ అని బోర్డు పెట్టాడు. అయినా పెట్టావు అనుకో అప్పుడు శిక్ష. బోర్డు లేనప్పుడు నువ్వు పెడితే నో పార్కింగ్ అంటాడు ఎవడని వచ్చి, అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఏ సార్ బోర్డే చూపించు అంట కదా. దేవుడు కూడా అదే, మనం కూడా అలాగే ఉండాలి. ఆయన పరిపూర్ణుడు అయి ఉన్నాడు కనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిపూర్ణత ప్రకటించుట ద్వారా, బోధించుట ద్వారా, హెచ్చరించుట ద్వారా మాత్రమే సాధ్యము. హల్లెలూయా. చాలామంది ప్రకటిస్తున్నారు, చాలామంది బోధిస్తున్నారు కూడా. బోధలో చాలా మార్పు. లాస్ట్ సండే విన్నాం మనం కదా, బోధ అనే దాంట్లో చాలా బోధలు ఎవరికి ఇష్టం వచ్చింది వాడు బోధిస్తున్నాడు. క్రీస్తుని బోధించట్లా. ఇలాగ పరిశుద్ధతను గురించి, పాపము గురించి, పరలోకం గురించి, సిద్ధపాటు గురించి బోధించే వాళ్ళు లేరు ఇప్పుడు. కూర్చున్న కాసేపు హాయిగా ఉంటుంది మనకి ఇంటానికి. దేవుడు నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అని చెప్పి చక్కగా అనిపిస్తే ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్, హాయిగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ నాట్ ద వర్డ్. దట్ ఈస్ నాట్ ద వే గాడ్ డెలివర్స్ హిస్ వర్డ్. గాడ్ ఆల్వేస్ ప్రీచ్, గాడ్ ఆల్వేస్ టీచ్, గాడ్ ఆల్వేస్ వార్న్. దట్ ఈస్ గాడ్స్ నేచర్. మనం కూడా అది కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నేనేమంటాను తెలుసా, నాకు ఎవ్వరు అవసరం లేదురా అంటాను ఫ్యామిలీ మెంబర్స్తో కూడా. మీరు అనుకుంటున్నారేమో నాకు ఎవ్వరు అవసరం లేదు, నేను ఇలాగే ఉంటా అంటే కొంచెం మార్చుకోమంటుంటారు నన్ను. మరీ ఇంత ఇదిగా చెప్పాక, మరీ ఇంత ఇదిగా అనబాక, మరీ ఇంత ఇదిగా మొహమ్మద్ చెప్పాక, ఇలా అనబాక. ఎన్నిసార్లు చెప్తావు? ఇప్పుడు ఒక విషయాన్ని నువ్వు మార్చుకుంటే మళ్ళీ నేను ఎందుకు చెప్తాను చెప్పను కదా. నువ్వు మారకుండా నువ్వు అలాగే బిహేవ్ చేస్తా ఉంటే నేను మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావు అంటారు. ఎన్నిసార్లు చెప్తావు నువ్వు? మన ఆత్మ మానేదాకా చెప్పాలి, నా బాధ్యత అది. సో నేను ఎవరి మీద డిపెండ్ అవ్వనని చెప్తుంటాను. ఇప్పటికీ ఐఎమ్ డిపెండెంట్ ఆన్ ఓన్లీ గాడ్. దేవుడే నాకు ఆధారం. ఎందుకంటే హెచ్చరిస్తూ ఉంటే, సరి చేస్తూ ఉంటే నచ్చ జనానికి, కానీ దేవుడు ఆ పనే చేస్తాడు. హల్లెలూయా. దేవుడు చేయమంది కూడా అదే. ఆమేన్. దేవుని స్తోత్రం. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చూసినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎపెఫ్రాస్,
who is one of you, a servant of Christ, saluteth you, always laboring fervently for you in prayers, that ye may be stand perfect and complete in all the will of God. చదవమ్మా. మీలో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడును మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. సో ఇక్కడ పౌలు గారు చేస్తున్న పని అదే. ప్రార్థనలో కూడా పౌలు గాని తనతో ఉన్న వాళ్ళందరూ చేస్తున్న పని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణులుగా ఉండాలి అని, ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తాన్ని పరిపూర్ణముగా తెలుసుకొని పరిపూర్ణముగా అనుసరించే వారిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆమెన్. దిస్ ఈజ్ one of the characters of our God, whole, complete, sampurnam, paripurnam. So we have to be very careful about this. ఎవరు తప్పు చేసినా చాలాసార్లు మరి నన్ను అందరూ అంటూ ఉంటారు, నీకెందుకు ఎవరు మాట్లాడినప్పుడు నువ్వెందుకు మాట్లాడతావు, నువ్వెందుకు చెప్తావు, వాళ్ళు చెప్పలేక వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళు ఉంటారేమో, నేను ఉండను. ఎందుకంటే దేవుడు చెప్పాడు, గద్దించమని చెప్పాడు. చెప్పాలి, నా బాధ్యత. అలా చెప్పే అందరూ దూరం అయిపోతారు. అవని నా ప్రాబ్లం లేదు. నువ్వు కూడా అలాగే బతకాలి, నేను కూడా అలాగే బతకాలి. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభువుని ద్వేషించింది లోకం చెప్పండి? ఎందుకు ద్వేషించింది ఆయన్ని? ఆయన చెప్పే వాళ్ళకి నచ్చలా. వాళ్ళ తప్పులు చెప్తున్నాడు. మీరు చేసే తప్పులు అంటున్నాడు అందరినీ, శాస్త్రుల్ని పరిశీలిని అందరినీ. అట్లా చేయబా అది తప్పు అంటున్నాడు. వాళ్ళేమో కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా చేసుకుంటూ వస్తున్నారట. అది తప్పు, ఇది కరెక్ట్ అంటున్నాడు, ఇట్లా చేయండి అంటున్నాడు. అందుకని ఆయన నచ్చల, ఆయన ద్వేషించారు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నన్ను ద్వేషించినట్లు మిమ్మల్ని కూడా. ఈ రోజున నువ్వు ఎంత ఎక్కువ మంది చేత నిజమైన క్రైస్తవుడివి నువ్వు ఎప్పుడవుతావు తెలుసా? ఎంత ఎక్కువ మంది చేత ద్వేషించబడితే అంత మంచి నిజమైన క్రైస్తవుడు అని అర్థం. మనోళ్ళు క్రిస్టియన్స్ చాలా సెక్యులర్గా డిప్లొమాటిక్గా ఉంటారు చాలామంది కదా. ఇట్లా కాదు బ్రదర్, అందరినీ కలుపుకొని వెళ్ళాలి బ్రదర్. మనం ప్రభు అలా చెప్పాడండి, అలా చెప్పలే. అందరినీ మార్చమన్నాడే తప్ప వాళ్ళతో పాటు కలిసి నేను తిరగమల్లా. ఓకే, యూ హ్యావ్ టు బీ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ప్రీచింగ్, టీచింగ్ అండ్ వార్నింగ్. ప్రకటించే విషయంలో, ప్రభువుని ప్రకటించే విషయంలో, ప్రభువుని గురించి బోధించే విషయంలో, ప్రభువు చెప్పిన విషయాలను చెప్తూ అందరిని హెచ్చరించే విషయంలో చాలా పర్టికులర్గా మనం ఉండాలి. 4వ విషయాన్ని చూద్దాం. 4వ విషయాన్ని, ఈ పరిపూర్ణతలో 4వది ఏంటంటే బీయింగ్ ఎంటైర్, బీయింగ్ హోల్, వాంటింగ్ నథింగ్. ఈ 4వ విషయం ఏంటంటే మనము సమస్తము కలిగి ఉన్నాము అని నమ్మాలి. ఏం నమ్మాలండి? మనం సమస్తము మనము కలిగి ఉన్నామని నమ్మాలి. మనకి దేవుడు రక్షణనిచ్చాడా? ఉందా రక్షణ? మీకు, నాకుంది, మీకుందా? రైట్. అదేవిధంగా వాక్యాన్ని ఇచ్చాడా? ఉందా మీ దగ్గర? పరిశుద్ధాత్మనిచ్చాడా? ఉందా? పరలోక రాజ్య నిరీక్షణ ఇచ్చాడా మీకు? వచ్చి నేను మళ్ళీ తీసుకెళ్తానాడా? మాట తప్పుతాడా ఆయన? ఉందా? అంటే ఇంక నీకు లేనిదేముంది నీ దగ్గర? ఏమి లేదు. ఆ ప్రభు ఉన్నాడు కదా నీ దగ్గర. ఆయన ఇచ్చిన శాంతి, సమాధానం ఎన్ని ఉన్నాయా లేవా? నీకు ఇంకేమైనా కావాలా? ఎక్స్ట్రా కావాలా? కావాలి. మన వాళ్ళకి అదే పాట మాత్రం పాడతాం, నీ ఉంటే నాకు చాలా దేశయ్యా. పాడాల్సిన పాట ఇది. పాడేదేంటి? చాలు చేసా. పాడాల్సిన పాట ఏంటి? పాడేది మనసులో ఏముంటుంది, బయట అంతా ఏముంటుంది, వారం అంతా ఏముంటుంది? చాలా దేశయ్యా, నాకు బంగారం కావాలి, నాకు సొంత ఇల్లు కావాలి, నాకు కారు కావాలి. అవునా?
పాట మాత్రం అబ్బా ఏం పాడతారు. హోల్సమ్ అంటే ఏమన్నాడండి దావీదు? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి, ఆత్మీయ జీవితం ఇంపార్టెంట్. ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి యాకోబు రాసిన పత్రిక చూడండి, ఇంకొంచెం మీకు అర్థమయ్యే విధంగా. యాకోబు రాసిన పత్రిక, జేమ్స్ 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదువుతున్నాను. జేమ్స్ 1st chapter 2nd, 3rd, 4th verses. My brethren, count it all joy when you fall into diverse temptations. ఏమంటాడంటే, మీకు కష్టాలు వచ్చినప్పుడు, అంటే నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న సందర్భంలో, నువ్వు వెళ్ళి పెంట మీద రాయేసి లేదంటే కాలేసి తెచ్చుకునే కష్టం కాదు ఇది. దేవుని మార్గంలో జీవిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని మార్గంలో జీవిస్తున్నప్పుడు నీకు వచ్చే కష్టాలు ఉంటాయే, వాటిని ఆనందంగా ఎంచాలంట. హల్లెలూయా. అంతేకాదు, నోయింగ్ దిస్, ఎందుకు ఆనందంగా ఎంచాలంటే ఇది తెలుసు కాబట్టి. ఏమి తెలుసు? దట్ ద ట్రయింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్ వర్కెత్ పేషెన్స్. నీకు నీ విశ్వాసానికి కలిగే పరీక్షలు ఏవైతే ఉన్నాయో అలాంటివి ఈ పరీక్షలు. ఇవి నీకు ఓర్పును కలుగజేస్తాయని తెలుసు కాబట్టి. ఎందుకు? బట్ లెట్ పేషెన్స్ హ్యావ్ హర్ పర్ఫెక్ట్ వర్క్, దట్ యూ మే బి పర్ఫెక్ట్ అండ్ ఎంటైర్, వాంటింగ్ నథింగ్. మనకి వచ్చే కష్టాలు, నేను చెప్తున్నానండి, నిజమైన క్రైస్తవుడి జీవితం కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు వాటితోనే ఉంటుంది. అలా ఉండదని ఎవడని చెప్తే అది అబద్ధం. బైబిల్ అయితే అలాగే చెప్తా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నీవు ఎంత ఓర్పుని కలిగి ఉంటావో, ఎంత దేవుని మీద ఆధారపడి నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటావు, ఓర్పు కలిగి ఉంటావో, ఆ ఓర్పు ఏదైతే ఉందో ఆ ఓర్పే నిన్ను పరిపూర్ణ చేస్తుంది అంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగిన ఓర్పుని మనము కూడా కలిగి ఉండమని పౌలు గారు రాస్తారు. యోబు కలిగినటువంటి ఓర్పుని మనము కూడా కలిగి ఉండమని పౌలు గారు రాస్తారు. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు ఈ లోక సంబంధమైన పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయో అప్పుడు నువ్వు ఓర్పును కలిగి ఉంటావో, ఏమి నమ్మి, ఇది కాదు శాశ్వతమైంది, ఇది కాదు లోటు, ఇది కాదు లేమి, నేను సంపూర్ణతలో ఉన్నాను, నేను సమస్తము కలిగి ఉన్నాను, నేను ప్రభువును కలిగి ఉన్నాను అనేటువంటి విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు నువ్వు పరిపూర్ణతలో ఉంటావు. అంతేకాకుండా ఎలాంటి పరిస్థితి వచ్చినా నాకు ఇది కావాలి, ఈ లోక సంబంధమైనవి, ఇది కావాలి, అరే ఇది లేదే, ఇది కావాలి, అది లేదే, అది కావాలి, అది లేదే అనేటువంటి ఆలోచన నీకు రాదు. అలా రాకుండా ఉండటమే వాంటింగ్ నథింగ్ ఈజ్ బీయింగ్ పర్ఫెక్ట్. హల్లెలూయా. దేవుడికి ఏమన్నా కొదువు ఉందండి? దేవుడికి ఏమన్నా లోట్లు ఉన్నాయా? ఇది ఉంటేనే నేను కంప్లీట్, లేకపోతే కాదు అని ఏమన్నా ఉన్నాయా దేవుడికి? అది ఆయన పరిపూర్ణతలో ఒక భాగం, క్యారెక్టర్ అది. హీ లాక్ నథింగ్ అండ్ హీ వాంట్ నథింగ్. ఆయన దగ్గర ఏ లోటు లేదు, ఆయనకి ఏ అవసరత లేదు. హల్లెలూయా. అలాగే నువ్వు నేను కూడా ఉండాలి. చదవమ్మా, ఇప్పుడు చదవమ్మా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి.
మీరు పరిపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. When you have the patience, that patience will help you to be a perfect believer. ఓర్పు ఉండాలా, ఓపిక ఉండాలా. ఈ లోకములో వచ్చే కష్టాలు, ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని చూసి బాధపడటం కాదు, మనం చేయాల్సిన ఆనందించాలంట. ఇంకా ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్ళాలి, ఆ ఆత్మీయ స్థితికి మనం వెళ్ళాలి. దేవుడు బాధపడతా కూర్చుంటాడండి ఎప్పుడన్నా? అది లేదు ఇది లేదని చెప్పాలి మీరు. అరే నేను దేవుడిని కదా, మినిమం ఇంత ఉండాలి నా దగ్గర, ఇది లేదే అనుకుంటాడా? కొంతమంది అంటారు లేడీస్, ఆడవాళ్ళం కదండి, కనీసం రింగులు, ఒక చైను, ఒక గాజు ఉంటే మాత్రం ఇది బంగారం మినిమం అంటారు. అవి వచ్చిన తర్వాత మళ్ళీ మారిద్ది, అప్పుడు మినిమం మారిద్ది. దయచేసి గుర్తుపెట్టుకోండి. అదే కాదు, ఏంటి కష్టాలు, ఏంటి బాధలు, దేవుణ్ణి నమ్ముకుంటే ఎందుకు ఇన్ని కష్టాలు అంటే బైబిల్ చెప్తా ఉంది. ప్రభుని నమ్ముకుంటేనే వస్తాయి కష్టాలు. కానీ కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలంట? దాన్ని సంతోషంగా, ఆనందంగా భావించాలి. నమ్మమంటున్నా సంతోషించాలి. గొర్రె బెంటరు మన గొడ్డలు కొట్టినట్టు, గాడిదని కొట్టినట్టు కర్రతో కొట్టి ఇంకోసారి అక్కడ యేసుప్రభు గురించి చెప్పారా, మీ చెమడాలు ఒలిసేస్తామన్నారు యేసుప్రభు శిష్యుల్ని. వాళ్ళు ఏం చేశారు తెలుసా? గంతులు వేసుకుంటూ వెళ్ళారంట. బైబిల్లో రాసి ఏమని? అబ్బా, ఆహా, ఓహో, ఎందుకని? దేవుడి కోసం దెబ్బలు తినే భాగ్యం మాకు దొరికింది అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎందుకని కష్టాలు వచ్చినప్పుడు గంతులు వేయలేకపోతున్నాం? ఎందుకంటే అది అర్థం చేసుకోండి, ఆయన సంపూర్ణత, ఆయన పరిపూర్ణత, ఆయన క్యారెక్టర్స్ మనలో లేవని అర్థం. అవి ఉండాలి, ఆయన ఉంటే అవి ఉండాలి. అలా ఉండమని ప్రభు కోరుకుంటున్నాడు. సో వాంటింగ్ నథింగ్, బీయింగ్ ఎంటైర్ ఆర్ హోల్ ఈజ్ బీయింగ్ పర్ఫెక్ట్. హల్లెలూయా, అవునా కదా? సో ఎప్పుడు కూడా నీ దగ్గర అది లేదు అనుకోవద్దు. అందుకే ఎల్లప్పుడూ దేని యందు ఆనందించమన్నాడు? భర్త యందా, కుటుంబం యందా, జీతం యందా, పరిస్థితులు యందా? ఇవన్నీ మారిపోతాయి. భర్త మారుతాడు, భార్య మారుద్ది, కుటుంబస్తులు మారిపోతారు, పిల్లలు మారిపోతారు, పరిస్థితులు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. జీతం మారుద్ది, జాబ్ మారుద్ది, అన్నీ మారుతాయి. మారంది ప్రభు మాత్రమే. హల్లెలూయా. నువ్వు వాటిని కారణంగా చేసుకొని అబ్బా నాకు మంచి భర్త దొరికాడు అని సంతోషంగా ఉన్నావు అనుకో, భర్త యందు తర్వాత నీకు షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అవునా? ఏమని నీకు తెలుసు? అప్పుడేమైపోతుంది? నీ గుండె బయలుపోతుంది. నాకేం కర్మ, హాయిగా ఉద్యోగం ఉంది, నెలకు ₹1,00,000 జీతం వస్తుంది, ఇల్లు కొనుక్కున్నా, కారు ఉంది, హాయిగా. రిసెషన్ వచ్చింది, ఉద్యోగం పోతుంది. అప్పుడు నువ్వు ఏ పరిస్థితినైనా, దేని ఎందైనా నువ్వు ఆనందించడం ప్రారంభించావు అనుకో, గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నీకు దెబ్బ తగిలింది. ఎందుకంటే ఆ పరిస్థితి మారిపోద్ది. కానీ మారని దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. అందుకే ప్రభువునందు ఆనందించు. నువ్వు ఈరోజు ప్రభు ఉన్నాడా నీలో? ఉన్నాడా నీ దగ్గర? ఇంకేం కావాలి నీకు? ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నేను మళ్ళీ చెప్తా ఉంటాను, ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, చాలామందికి చెప్తా ఉంటాను. అందుకే నన్ను చూసి కూడా కుళ్ళుకునేవాడు ఉన్నారు చాలామంది. ఎలాంటి పరిస్థితుల్లో హాయిగా ఉంటాను మీకు తెలుసా? మీరు అసలు ఏమో కొంప మునిగిపోతారా బాబు, ఇంకా అసలు ఎట్రా బాబు అన్నప్పుడు కూడా నేను మామూలుగా ఉంటా. నీకేం పట్టదు అసలు ఏమ్మా అంటారు నన్ను. నేను హ్యాపీగా ఉంటా, ఎందుకంటే అవన్నీ ఎప్పుడైనా మాడతా. నా ప్రభువుని అడగనా చాలనుకుంటాను నేను. హల్లెలూయా. ఆయన మాడు కదా, ఆయన అలాగే ఉన్నాడు కదా. గాడ్ ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ యూ. ఈజ్ లార్డ్స్ లవ్ ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ యూ. దేవుని ప్రేమ నీకు సరిపోదా? ఇంకా మనుషుల నుంచి కావాలా? Please don't expect anything from people, or don't expect anybody to be honest or perfect. There is no one perfect than God.
దయచేసి ఎవరి నుంచి ఏమి నువ్వు ఎక్స్పెక్ట్ చేయబాక, నిజాయితీనో లేకపోతే ప్రేమనో ఇంకో దాన్ని ఎక్స్పెక్ట్ చేయబాక. ఎవరి దగ్గర దొరకదు, దేవుని దగ్గర దొరుకుతుంది నీకు. హల్లెలూయా. డిపెండ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడు. బికాస్ హీ ఈజ్ హోల్ అండ్ యూ అండ్ ఐ ఆల్సో హోల్. మనం కూడా పరిపూర్ణం. హల్లెలూయా. నాకైతే ఏం అవసరం లేదు, మీకు ఏమైనా అవసరాలు ఉన్నాయా? అనలేకపోతున్నారా? యేసు ప్రభు ఉంటే నాకేం అవసరం లేదని చెప్పగలరు మీరు కూడా. ఉన్నాడా మీకు? మరి ఇంకేంటి చెప్పండి, నాకేం అవసరం లేదు, ప్రభు ఉన్నాడు చాలు. దట్స్ ఇట్. ఆ ఆత్మీయ స్థితి, ఆ ఆలోచన విధానం, ఆ మనస్తత్వం, ఆ మానసిక స్థితికి నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడు నువ్వు పరిపూర్ణుడవు. హల్లెలూయా. దెన్ యు ఆర్ పర్ఫెక్ట్. దెన్ యు ఆర్ పర్ఫెక్ట్. 5వ చూద్దాం. లెట్స్ సీ ద 5th వన్ ఫాస్ట్, త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫిషియన్స్ 5th chapter 1st verse. Let's see what being perfect. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఇది మెయిన్ థింగ్. Be ye therefore followers of God. Be ye therefore followers of God and dear children, as dear children. దేవుని ప్రియమైన బిడ్డలుగా మీరు దేవుని పోలి be the followers of God. Hallelujah. సో మన ఈరోజున చూస్తే మనుషుల్ని వెంబడిస్తున్నారు కదా. పొలిటీషియన్స్కి ఫాలోవర్స్ ఉంటారు, సినిమా యాక్టర్స్కి ఫాలోవర్స్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లు లేదంటే రీల్స్ చేసే వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు, అలాగే పాస్టర్స్కి ఫాలోవర్స్ ఉన్నారు లేదా? మనం ఎవరిని ఫాలో చేయాలంట? యేసు ప్రభు ఎవరిని ఫాలో చేశాడండి? ఎవరిని ఫాలో చేశాడు? దేవుణ్ణే కదా. తండ్రి అండి. పౌలు ఎవరిని ఫాలో చేశాడు? పౌలు యేసు ప్రభునే కదా. మనం కూడా ఎవరిని ఫాలో చేయాలా? యేసు ప్రభుని, దేవుణ్ణే ఫాలో చేయాలి. ఫాలో గాడ్. నో హ్యూమన్. డోంట్ ట్రై టు బీ సంబడి. యూ కెనాట్. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, ఇంకొకరిలాగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. మనం డూపులను చూస్తూ ఉంటాం కదా, సినిమా యాక్టర్స్ డూప్స్. వాళ్ళంతా గెటప్ అంతా కూడా వాళ్ళలాగా గెటప్ లాగా వేసుకొని జూనియర్ ఏమంటారు ఎన్టీఆర్ అంటారు, లేదంటే జూనియర్ చిరంజీవి, ఇట్లా పేర్లు జూనియర్ కృష్ణ అని కదా, వాళ్ళలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళలాగా ఉండే అవకాశం ఉంటుందా? ఉండదు. కానీ మీకు క్వశ్చన్ తెలుసా, దేవుని వలె జీవించే అవకాశం మనకుంది. ఆమేన్. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మీరును అట్టివారే. యాజ్ హీ ఈజ్ సో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్. యాజ్ హీ ఈజ్ సో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్. It doesn't say that as somebody so are you.